హలో ఫ్రెండ్స్, నేను మీ సౌజన్య. వెల్కమ్ బ్యాక్ టు సౌజీ కిచెన్. ఈరోజు కిచెన్లో చేయబోయే రెసిపీ ఏంటంటే కొబ్బరి అన్నం. కొబ్బరి అన్నం రెసిపీ చూడబోయే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఇప్పుడు మనం కొబ్బరి అన్నం ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా కుక్కర్ తీసుకొని ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను. గ్లాస్ రైస్ని బాగా క్లీన్ చేసి ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ పోయండి. పోసుకొని హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత కుక్కర్ స్టవ్ మీద పెట్టి 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచండి. 3 విజిల్స్ వచ్చేసిన తర్వాత ఆఫ్ చేయండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత తీసి అన్నాన్ని కొంచెం చల్లారనివ్వండి. కొంచెం చల్లారిన తర్వాత మనం కొబ్బరిని తీసుకొని, కొబ్బరి తురుముకునేది ఉంటే తురుముకోండి, లేదంటే ఇలా మీరు ఇలా తురుముకునే దాంతో అయినా తురుముకుంటే మీకు కొబ్బరి తురుములాగే వస్తుంది. లేదంటే మీరు గ్రైండ్ చేసుకున్న చిన్న ముక్కలు కట్ చేసి గ్రైండ్ చేసుకున్న అలా తురుము దాంట్లోకి వస్తుంది. ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ గీ వేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత బాగా కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ పచ్చెనగపప్పు, 2 ఎండుమిర్చి, అవి కొంచెం వేగిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు, 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్ వేరుశనగపప్పు వేసి అవి కొంచెం బాగా వేయించుకోవాలి. జీడిపప్పు అనేది ఆప్షనల్, మీరు వేసుకోవచ్చు, ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. తర్వాత మనం తురిమి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ కొబ్బరిని వేసి కొంచెం ఫ్రై చేయాలన్నమాట. ఆ కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఆ కొబ్బరిని కొంచెం ఫ్రై అవుతుంది. లైట్ గోల్డెన్ కలర్ లాగా వస్తుంది, కొంచెం స్మెల్లో మంచి అరోమా వస్తుంది. అప్పుడు దాకా ఉంచి కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం కలపెట్టుకోవాలి, మాడిపోకుండా కలపెట్టుకోవాలి. కలపెట్టుకున్న తర్వాత మనం అన్నాన్ని ఉడికింది కదా, ఆ అన్నం చల్లారబెట్టింది కదా, ఆ చల్లారబెట్టిన అన్నాన్ని తీసి అందులో వేసి తిప్పుకోవటమే. అంటే ఎంతో రుచికరంగా ఉండే కొబ్బరి అన్నం రెడీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చేసి రుచికి తగినంత సాల్ట్, ఎలా ఉందో కామెంట్ చేయండి.